పని చేస్తున్నావా? అవునండి అయ్యగారు. నువ్వు పని చేసినట్టు ఏం లేదు ఇక్కడ. పని చేస్తున్నానండి బాబు అయ్యగారు. పని చేస్తున్నాడు అంటే ఏం చేస్తావు? పని చేస్తున్నానండి అయ్యగారు. బాబోయ్, ఉదయం నుంచి పని చేస్తున్నానండి. నా పనుడి కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి? సాలే ఓయ్ ఉంటే పని అన్నాక జీతం ఎత్తలేదేటి? మీకు ఏం తెలుసండి? చెమటూర్చి పని చేస్తున్నానండి. సేవంలో లేదు, అది నిద్రపోయి కాసేసి సొల్లో ఉంది. కాదండి బాబు అయ్యగారు. అటే అలాగే మీద వేసేసిలో ఉన్నారు నువ్వు. సరే కానీ చెప్పండి అయ్యగారు. ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను, చాలా పనులు ఉన్నాయి నాకు. చెప్పండి. బాగా చూసుకెళ్ళి. అలాగే. అలాగే. మీకు ఎందుకండి? మా ఇల్లులో చూసుకోండి. మా ఇల్లు ఎట్రా? అయ్యగారు మీ ఇల్లు చూసుకోమన్నారు కదండి అయ్యగారు. నా ఇల్లే, నా ఇంట్లో పనుల్లో చూసుకో. సరే అండి అయ్యగారు. వెళ్ళండి అయ్యగారు బాబు, వెళ్ళండి. ఎవరు ఇచ్చాను నీకు జీతం? రే సూర్రా, ఇటు మళ్ళీ రే చెప్పండి అయ్యగారు. మళ్ళీ పిలుపుకండి. ఏం చేస్తున్నారా? పని చేస్తున్నానండి అయ్యగారు. పని చేస్తున్నావా? అవునండి అయ్యగారు. వెళ్ళరారా? చెప్పండి అయ్యగారు. అది కాదు రే, చెప్పండి అయ్యగారు. నేను అలా ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను కదా, అండి. వచ్చి దారిలోని ప్రతి ఒక్కరింటికి చూసాను రా. ఏంటి అంటారు అట్లని? టార్లు ఎటేరేట్రా? అవి టార్లు కదండి అయ్యగారు. స్టార్లా. అవునండి అయ్యగారు. ఎందుకు పెట్టారా? ఆయన పుట్టాడు కదండి. ఆయన ఎవడు పుట్టారా? యేసు బాబు అండి. రోయ్ మనూరేనా? ఆయన పెద్ద గొప్పోడండి బాబు. గొప్పోడా? అవునండి బాబు. ఈ ఊర్లో మనకన్నా గొప్పోడు ఎవడు ఉన్నాడా? 20 ఎకరాల కొబ్బరి తోట, 30 ఎకరాల సేను. అవన్నీ ఆయనేనండి బాబు. ఇప్పుడు అమ్మేరా? నేను అమ్మేలేదండి, ఆయన సృష్టించినేనండి ఇవన్నీ. సృష్టించాడా? అవునండి బాబు. సృష్టించాడా? అవునండి అయ్యగారు. అది కాదురా. చెప్పండి అయ్యగారు. అదే ఏటయ్యి లైటింగ్లు స్టార్లా స్టార్లండి. స్టార్లు ఎటేరేటి? ఆయన పుట్టాడు కదండి మరి యేసు బాబు. పుట్టాడా? అవునండి. ఆయన గుర్తింపండి పుట్టాడని. అమ్మని అమ్మ ఎలక్షన్ గుర్తు స్టారా? ఎలక్షన్ గుర్తు కాదండి బాబు, ఆయన పుట్టాడని స్టార్ గుర్తింపండి. స్టార్ గుర్తింపా? అవునండి బాబు. సరే కానీ చెప్పండి అయ్యగారు. గొప్పోడు అంటున్నావు. అవునండి అయ్యగారు. చాలా గొప్పోడు అంటున్నావు. అవునండి. అంత గొప్పడు మన ఇంటికి రాకపోతే బాగోదు కదా. ఆయన రాడండి. రే అంత గొప్పడు మన ఇంటికి రాకపోతే బాగోదు కదరా. రాడండి. ఇటు ఆడ రాడంటాడు. ఊరే చెప్పండి అయ్యగారు. మొన్న మధ్య జగన్ అలా పాదయాత్రకి వెళ్ళినప్పుడు మన ఇంటికి వచ్చి టీ తాగాడే లేదా? తాగాడండి అయ్యగారు. చంద్రబాబు నాయుడు. అవునండి. ప్రతి ఇంటికి ఏంటి మన ఇంటికి వచ్చి భోజనం చేశాడా లేదా? ఆయన మన ఇంటికి వచ్చి భోజనం చేయలేదండి, మనం పెడతా ఆయన భోజనం చేసి వెళ్ళాడండి. రెండోటే కదరా. అంటే మీకు తెలియదు కదండి, మర్చిపోంటారని చెప్పారండి. బాగా గుర్తుందరో. అవునండి అయ్యగారు. అంత ఎందుకురా? చెప్పండి. మన ట్రంప్ కూతురు అవునండి మన ఇంటికి వచ్చిందా? వచ్చిందండి. ఏదో మనకంటే కొంచెం కలర్ తక్కువ ఉందని దూరం పెట్టాను కానీ పెట్టాం కదా. పెట్టాం అనుకో, పెట్టారండి అని. మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు? తప్పు అయిపోయిందండి బాబు అయ్యగారు. ఈసారికి ఒరే అదంతా కాదురా. ఇప్పుడు ఆయన వస్తాడా రాడా? ఫోన్ నెంబర్ సార్. ఫోన్ నెంబర్ ఊరు ఇదే రోజు గొప్పడు అన్నా ఫోన్ నెంబర్ లేదన్నా. అందరిలా ఫోన్లో ఆడాడండి ఆయన. ఆయన ఫోన్ నెంబర్లు గట్రా ఉండవండి. అది నిజమేలే. ఈ మధ్య గొప్ప వాళ్ళు అందరూ ఫోన్ ఆటో మాట్లాడుతున్నారు, లేనోరు వాడేస్తున్నారు. నీకో ఏమో కాదురా. చెప్పండి అయ్యగారు. అది కాదురా. చెప్పండి. వచ్చేళ్ళు సార్ మన ఇంటికి. ఆయన రాడండి బాబు. వీడు చాలా ఎక్స్ట్రా చేస్తా. నీకు జీతం కత్తిచ్చాలే. 7-6 నెలలు జీతం వెళ్ళదు కానీ మళ్ళీ అన్నా ఏమలేదండి అయ్యగారు. ఏమలేదండి. ఒరే నా దగ్గర జీతం ఉంటే బ్యాంకులో ఉన్నట్టే వడ్డీతో సహా ఇచ్చేస్తాను నీకు. సరే అండి అయ్యగారు. చెయ్యరండి అది మరి జాగ్రత్త. అలాగేనండి. నోరు జారక మరి. వీడి దగ్గర మళ్ళీ నోరు జారా. ఏడు రోయ్ తప్పు అయిపోయిందండి. ఏమలేదండి. ఒరే చెప్పండి. అదంతా కాదురా. ఫోన్ లేదంటున్నావు. అవునండి. ఒరే అవునండి. ఎవరితో పిలిపించాలి చెప్పా? ఇంకో జువాలజీ సార్ తోట, ఇంకో బాలాజీ సార్, ఎవరితో పిలిపించాలి చెప్పా? పిలిపించేస్తున్నావు. మీరు పిలిపించండి. ఆయన రా. ఏడ్రో ఎక్కిస్తున్నావు. చాలా తొందర నీకు మనీ అమ్మ. సరే ఒరే చెప్పండి అయ్యగారు. వచ్చేయాలి రాయండి మన ఇంటికి. ఏం చేయమంటే చెప్పు. మీరు ఏం చేసినా ఆయన రాడండి. ఒరే ఏదో చెప్పురా. నేను మాట నేను పని చెప్తానండి. చిచ్చి నేను పని చెప్తానండి. చెప్పు. ఆ పని మీరు చేస్తే ఆయన వస్తాడండి. ఊరు ఆయన వస్తాడండి. నేను ఏదైనా చేస్తానా చెప్పు. నువ్వు చెప్పు ముందు. పాలు మీరు ప్రార్థన చేయండి. అమ్మని అమ్మ ప్రార్థన చేసిన మతం మార్చేద్దాం చూస్తున్నారు నువ్వు.
తీసేస్తాను రే నిన్ను ఉద్యోగం. నేను మతం మార్చట్లేదండి. ఆ. ఆయన రావాలంటే పాత ఏమంటున్నానండి పాలు ప్రాణం చేస్తా వస్తాడంటవా? వస్తాడండి అయ్యగారు. నిజంగా వచ్చేస్తాడంటవా? నిజంగా వస్తాడండి. నా మాట అంటే మాట, ఆయన మాట అంటే మాటేనండి. నీ మాట ఏంటి ఆయన మాట ఏంటి రోయ్? నా మాట ఏంటంటే ఆ. ఆయన వస్తాడేనండి. అమ్మో ఆయన మాట ఏంటంటే మీరు పాత చేత వస్తాడేనండి. రెండు ఒకటే కదరా. అంటే మీకు తెలియదు అండి, అర్థమయ్యేలా చెప్పానండి. మరీ అంత ఏలు ముద్రగోల్లో కనబడుతుంది నీకు. కాదండి అయ్యగారు. ప్రాణం చేస్తా వస్తాడంట. వస్తాడండి అయ్యగారు. నిజంగా వస్తాడంట. నిజంగా వస్తాడండి. రాపోవాలి నీకు ఉంటదే. నీ 6 నెలల జీతం కట్టోరే నిజంగా. ఈ నెల జీతం ఒకటి ఇవ్వండి చాలు. ఆ? ఏం లేదండి అయ్యగారు, ఎలా పాత నిండు పాలు. అలాగే ఓ పాలు పాన్ చేస్తా చేతనా? చెప్పండి అయ్యగారు. చెప్పండా. చెయ్యండి అయ్యగారు, చెయ్యండి. అది ఈడేమో గొప్పోడు అంటున్నాడు, పైగా ప్రపంచం అంతా ఆయన పండగ చేసేస్తుందంట. అంత గొప్పడు మన ఇంటికి రాకపోతే ఎలాగా? అసలే రాబోయే ఎలక్షన్లో మనకి ఎమ్మెల్యే సీట్ వచ్చేయాలి. ఓ పాలు ప్రాణం చేసేద్దాం. ఇంచో వెళ్ళాడు, పాతం చేస్తున్నాడు, ఇంకేమన్నా చేస్తున్నాడో లోన. ఏటి పని చుడిపోతుంది. సరే శలాకాలం అయిపోయింది. అమ్మని అమ్మ ఓరి పొవ్వా, ఓ పొవ్వా. హలో, ఫోన్ ఉండదు కదా మర్చిపోయినా. ఓ పొవ్వా, ఇదిగో మా సూర్యుడు చెప్పాడు మరి, నువ్వు చాలా గొప్పడు అంట, ఎవరి పాదనని వాళ్ళకి ఇచ్చేస్తామంట. ఇదిగో మరి నేను రాబోయే కాలంలో ఎమ్మెల్యే అయిపోతాం అనుకుంటున్నాను. నువ్వు ఎలా వచ్చేసి మా ఇంటికి వచ్చేసి భోజనం చేసేసావు అనుకో, ఏటి భోజనం చేసేస్తే ఆ ఫోటో నేను ఏ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పెట్టేసాను అనుకో, అలా వైరల్ అవుతూ ఓ జగన్ దగ్గరకు, చంద్రబాబు నాయుడు దగ్గరకు, మోడీ దగ్గరకు పోయింది అనుకో, నేను ఎమ్మెల్యే అయిపోతాను. మరి ప్రభువా, ప్రభువా. హలో, ఏటి ఏం మాట్లాడతలేదు? నా కుమారుడా, ఎవరు? నేను నీవు ప్రార్థిస్తున్న యేసుబాబుని. యేసుబాబా, నా పాదనాలకి ఇచ్చేయా? అవును, నేను ఈరోజు మీ ఇంటికి రాబోతున్నా. అక్కడ ఆగు, అలాగే ఆగిపో. ఇదిగో నువ్వు వచ్చే పంచి పరమాన్నాలతో, ఏటి పంచి పరమాలతో ర్యాపులు నీకు ఏ కావాలంటే పెడతాను. వచ్చే మిగతాదంతా కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇది అర్జెంట్గా మా సూర్యుడు కూడా చెప్పాలి. ఒరే సూర్రా, చెప్పండి. వేసిపో, మన ఇంటికి వచ్చేస్తానంటరా. రానియండి. అవునండి, రానియండి. ఇదే రా, ఆయన గురించి నా దగ్గర గొప్పలు చెప్పేసి మన గొప్పదాన్ని ఆయన తెలియద్దా? నువ్వు అర్జెంటుగా పంచి పరమాణాలు మొత్తం అన్ని ఉండిచ్చాయి. పీతలు ఏపిడి, రొయ్యలు ఏపిడి, చేపలు ఏపిడి, మాసం ఏపిడి, అన్నేపులు వేపించేస్తానండి. పీతలు రొయ్యలు ఏమైనా అంటున్నావా? నేను అంతే లేదండి. మళ్ళీ చెప్పు. పీతలు ఏపిడి, రొయ్యలు ఏపిడి, చేపలు ఏపిడి, మాసం ఏపిడి, అన్నేపులు వేపించేస్తాను. మాసం ఎప్పుడు అండి? ఓడి అమ్మో, అన్నేపులు వేపించేసినండి. బాగుంది, అన్ని వేపిస్లో ఉన్నావు కానీ. అండి, సరే, వంట కార్యక్రమం ఏం చేసి ఈ లోపల స్నానం చేసేసి బట్టలు వేసి మొత్తం అన్ని పైనుంచి కింద దాకా మేకప్ అయిపోయి రెడీ అయిపోయి ఉంటాను. సరే అండి. యేసుబాబు వచ్చేస్తున్నాడు. సరే అండి, జాగ్రత్త మరి. అలాగండి అయ్యారు. ఏంటి అసలే యేసుబాబు వచ్చేస్తున్నాడంట. ఈరోజు మన గొప్పతనం అంటే యేసుబాబు గట్టి తెలిసిపోవాలి ఈరోజు. తల్లి గారు ఎవడాడు? ఒరే సూర్రా, చెప్పండి అయ్యగారు. ఎవడొచ్చాడు? తొలి తీరా తీస్తున్నామండి అయ్యగారు. ఓయ్ ఇదేటి రే అయ్యగారు. అప్పు తెచ్చలేక మీ మనిషి వచ్చిన ఇంట్లో సామాన్లు బయటేశారు అయ్యగారు. బాధేట్రా, నన్ను కాపాడండి అయ్యగారు. అది బాధేట కనుక అప్పు నీరు అయ్యగారు. అయ్యగారు మీ సామే ఆబ్రా సామే. అయ్యగారు నీ ఎప్పుడు 2 రోజులు ఇచ్చేస్తాను అయ్యగారు. స్కిట్లో నాకు సార్ వీడు స్కిట్లో నేను అయిపోయాడు సార్, ఇంక బయట రావట్లేదు రే అన్నా. ఆ మైక్ ఆపాను ఒకసారి, వీడు మైక్ ఆపో సార్. అమ్మయ్య, ఒరే నీ బాధ ఏంట్రా? ఒరే సూర్రా, చెప్పండి అయ్యగారు. వీడి స్కిట్లో బాగా చేస్తాడా చేయడంటే? చేస్తాడే గారు అన్న. ఏట్రా చేసేది వీడు? అయ్యగారు అంటే నాటకం వీడే చెప్పేస్తున్నాడా? సరే ఆడు బాధ ఏంటో కనుక్కో. నీ బాధ ఏంటో చెప్పరా అయ్యగారు. మైక్ ఆన్ చేయన్న. అయ్యగారు ఆడు మాట్లాడేలే లేడండి, మీరే మాట్లాడండి. ఎవరే ఆడు బాధ తెలియక నేనేడా? నీ ఊరే జీతం మీకేడికి? నువ్వు జీతం ఇచ్చినట్టే కానీ సరే కానీ బాధ ఏంటో కనుక్కో ముందు. అయ్యగారు మీ అప్పు తెచ్చలేదా? మా కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయింది అయ్యగారు. నీ అబ్బా, డబ్బులు ఇచ్చేస్తావేమో, డబ్బులు తీసేసుకుంటావేమో, ఇచ్చినప్పుడు ఏమో తెలియదు ఈ బాధలు కట్టండి నీకు. వచ్చి ఒరే సూర్యరావు, అసలే వేసిపోయి వస్తున్నాడు మన ఇంటి. అవునండి అయ్యగారు. వస్తున్నాడు రావట్లేదా? వస్తున్నాడండి అయ్యగారు. వస్తున్నాడంట. వస్తాడండి బాబు. నీకు బయటికి ఏంటి? బయట పోరా.
లాగిరా ఆయన దొల్లి పోతున్నావు ఏంటి ఆయన చూస్తే ఇలా ఉన్నాడు. సరే సరే కానీ ఇందా చెప్పండి అయ్యగారు. కాదురా సూర్యం చెప్పండి అయ్యగారు. వస్తాడంటే వేసుకో నిజంగా వస్తాడండి బాబు. సరే రానే టైం అయిపోతుందిరా బాబు, ఇంకెప్పుడు వస్తారా? పండగ అయిపోతుందో పక్కనేమో అందరూ వెయిటింగ్ చేసేస్తున్నారు. అప్పుడే డ్రింకులు దిల్పాసులు తినేసారు, మంచి ఆసక్తిగా చూసేస్తున్నారు కుర్రోళ్ళు అందరూ. నాకు వద్దులే బాబు, తినేయండి నాయ కూడా. అందరికి పంచిపెట్టారా సూర్యం? ముఖముఖలు ఇచ్చి ఒక్కొక్కడికి. అయ్యగారు వంటలన్నీ రెడీ అయిపోయినండి అయ్యగారు. అన్ని రెడీ అయిపోయా? అవునండి అయ్యగారు. ఎవరు వండుతున్నారు వంటలో? మా ఊళ్ళోని పత్తి కిస్మిస్కి